సో పాట అంటే నాటకానికి సంభాషణకును పాటకి ఒక చిన్న వ్యత్యాసం ఉంది. చాలా మంది సంభాషణ రాసినంత గొప్పగా పాటలు రాయలేరు, పాట రాసే వాళ్ళు సంభాషణ అంత గొప్పగా రాయలేదు, మనకి ప్రూవ్డ్ కూడా సినిమాల్లో కానీ నాటకాల్లో కానీ. సో మరి మీరు పాట ఎట్లా మొదలు పెట్టారు, ఎలా ఎప్పుడు మొదలైంది? పాటది నాటకం నుండే మొదలైందన్న. ఎట్లంటే నాటకంలో చిన్న చిన్న బిట్లు రాసేది పాటలు. ఓకే. నాటకంలో చిన్న చిన్న బిట్స్ రాసేది. ఆ బిట్ రాసినప్పుడు ఏమైంది, దాని మీద అవగాహన పేరడి లాగా అనుకోవడం రాయడంతో కొంత ఆసక్తి కలిగింది. ఆ తర్వాత ఇక ఒరిజినల్ పాట ఎట్లా చేయాలని అప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 8th 9th ఉన్నప్పటి నుంచే పాట స్టార్ట్ చేసిన. దానికి తాళం కొట్టడం, సంగీతం మీద కొంచెం అవగాహన ఉండడం, సినిమా పాట మీద విపరీతమైన ప్రేమ, పాత పాటలు బాగా వినడం. నాకు తెలిసి నారాయణ రెడ్డి గారి పాటలు ప్రతి పాటలు విన్నా. ఆయన అంటే పిచ్చిగా ప్రేమించిన నేను. అంటే వారి సాహిత్యం అన్న, వారు రాసిన పుస్తకాలు కానీ, వాళ్ళు రాసిన సినిమా పాటలు కూడా మీకు తెలుసు కదా, అద్భుతమైన పాటలు. అక్కడి నుంచి సిరివెన్నెల వరకు చాలా పాటలు విని ఇన్స్పైర్ అయ్యి దాని నుంచి మనం కూడా ఎలా రాయగలుగుతాం పాటలు. ముందు సినిమా పాట అనుకోలే, ముందు ఒక పాటను నిర్మించడం వెళ్ళదు. దాని తర్వాత ఇది సినిమా కూడా అనుగుణంగా ఉంది కానీ మా మిత్రులు లేకపోతే పెద్దలు వాళ్ళు చెప్తుంటారే ఈ సినిమా పాటకు నువ్వు సెట్ అవుతావు, నువ్వు ట్రై చేయి బాగుంటుంది అని చెప్పడం వల్ల ఇటు మళ్ళీ అన్నట్టు. ఓకే. సో మొదటి అవకాశం మీకు రామానాయుడు గారు ఇచ్చారు. రామానాయుడు గారు అది కూడా చాలా వింతగా జరిగిందన్న. నేను డైరెక్ట్ వచ్చింది కాదు, నేను ఒక ప్రైవేట్ స్కూల్లో. సారీ ఫర్ ద ఇంటరప్షన్. మనకి మామూలుగా తెలంగాణ ప్రాంతం నుంచి ఆ రోజుల్లో 2005 ఆ టైంలో ఆ టైంకి తెలంగాణ ఉద్యమం కూడా కొంచెం నడుస్తూ ఉంది. తెలంగాణ వాళ్ళకి సాహిత్యం తెలియదు అనేది ఒక రెగ్యులర్ కామెంట్ ఒకటి ఉంది. అశోక్ తేజ్ లాంటి, చంద్రబోస్ లాంటి వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఒక మీలాంటి నేపథ్యం ఉన్న వాళ్ళు వెళ్ళి ఒక పాట, నేను పాట రాస్తానని చెప్పినప్పుడు ఇండస్ట్రీలో మీకు వచ్చినటువంటి, అంటే మొట్టమొదటి మనకి అప్లాజ్ రాదు కదా, ఇమ్మీడియట్ పాజిటివ్ రిసెప్షన్ రాదు. సో మీకు వచ్చిన మొట్టమొదటి ఫీలింగ్ ఎలా ఉండే, అంటే ఐ మీన్ అతని నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉండే నేను పాట రాస్తాను అన్నప్పుడు? అదే అయితే ఇక్కడ ఏంటంటన్నా, నేను ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేసేది, మోత్కూరు నైర్విద్యాలయం అని ఒక స్కూల్లో మ్యాథ్స్ చెప్పేది. అక్కడికి ఓ అబ్బాయి వచ్చాడు, జంపాల రమేష్ అని మా ఫ్రెండ్. ఓకే. వచ్చి నిన్ను అర్జెంటుగా రామానాయుడు స్టూడియోకి రేపు రమ్మన్నారు అంటుండు. అనుకోకుండా ఏంటంటే అక్కడ ఒక అబ్బాయి నేను రాసిన పాటను వినిపిస్తుంటే, హమ్ చేస్తుంటే 2-3 లైన్స్ నచ్చితే ఎవరు రాసిర్రు, మా ఊళ్ళో ఉన్న ఒక అతను రాసిండు. అతన్ని పిలిపించండి, ఇది బాగుంది కదా అని అట్లా పిలిపించాడు అనమాట. పిలిపించినప్పుడు కోటి గారిది విజయం సినిమా ఉన్నట్టుంది, విజయం సినిమా. దానికి సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్టర్. ఫస్ట్ పాట ఎట్ట రాయాలి ఏంది, ముందు 2 పాటలు సెలెక్ట్ చేశారు. చేసిన తర్వాత చివరి మూమెంట్లో లేదులే బాబు, రెడ్డి శాస్త్రి గారు రాశారు, నీకు ఇచ్చింది ఏంటంటే నువ్వు రాయగలవా రాయలేవా అని పని చేయి, ఆ స్కూలు మొత్తం క్లోజ్ చేయి, ఇక బోకటు వచ్చి ఇక్కడే ఉండు, నీకు రాసేంత సత్తా ఉంది అని మంచి నిండు మనసుతో ఆశీర్వదించి. ఎవరు? సంగీతం గారు. సంగీతం గారు అంటే ఆయన చాలా మ్యూజికల్ నాలెడ్జ్ ఉన్న అద్భుతం, మామూలుగా చాలా గొప్ప నాలెడ్జ్. సంగీతంలో ఆయనకున్న చాలా పేరు సంగీతం, అయిన ఇంటి పేరు సంగీతం కూడా చాలా ఎక్స్పర్ట్. అయితే దాంట్లో ఒక పాటనేమో నాకు ఇచ్చిన ఒక పాటనేమో నారాయణ రెడ్డి గారు రాశారు, ఒక పాటనేమో సిరివెన్నెల గారు రాశారు. నేను రాసుకున్న తర్వాత నేను చూసుకున్నా నా మాత్రలు కరెక్ట్ ఉన్నాయా లేవా నేను చేసిన తర్వాత అర్థమైపోయింది నేను ఎట్లా రాయాలి ఏంది అని. మళ్ళీ అదే రామానాయుడు గారు ఆఫ్టర్ 1 year నిరీక్షణ సినిమాకి అవకాశం ఇచ్చిండు. అంటే విజయంతో మొదలై ఒక 6-9 నెలలు అంతే, లేదు ఆ అబ్బాయికి ఇద్దామని చెప్పి నన్ను పిలిచి ఫస్ట్ సాంగ్ ఇవ్వడం జరిగింది అట్లా. సో ఫస్ట్ పాట ఒకసారి పాడతారా? తప్పకుండా. ఫస్ట్ పాట అది నిరీక్షణ సినిమా, డైరెక్టర్ సీతారాం గారు. అయితే ఆర్యన్ రాజేష్ హీరో. దాంట్లో డబ్బు దొరికినప్పుడు ఇద్దరు రియాక్షన్ ఎట్టుంటుంది, మామూలు ఫుట్పాత్ కాదు. देखो देखो भाई जरा मस्ती मस्ती जाए फुड्डे मानी डब्बे तिंदामोय देखो देखो भाई अरे ऐसा पैसा हाय काफी मानी क्या शेतागालोय बागुंदे भूगोलम डब्बे लेरा मूलाधारम दिस इज आवर लाइफ स्टाइल देखो देखो भाई जरा मस्ती मस्ती जाए फुड्डे मानी डब्बे तिंदामोय. సూపర్. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ గారు. ఓకే. అయితే ఈ పాట అంటే ఇందులో ఎక్కువ పాటలు చంద్రబోస్ అన్న రాసిండు. అన్న కూడా మంచి నిండు మనసు ఆశీర్వదించి బాగుంది పాట అని చెప్పి వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి స్టార్ట్ అయింది. అది అంటే ఒక రకంగా చంద్రబోస్ పరిచయం అయింది కూడా శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టర్, అదే రామానాయుడు గారు. అదే మీరు కూడా సేమ్ అలాగే. అది అలాగే 11 సంవత్సరాలు తాజ్మహల్ తర్వాత నిరీక్షణ. ఎప్పుడైనా అనిపించిందా చంద్రబోస్ స్థాయికి నేను వెళ్ళలేకపోయానేమో అని? డెఫినెట్గా వెళ్తాను అనుకున్నా, అనుకున్నా అదే వేళ ఉండే కానీ నేనున్న పరిస్థితి వేరు, వారు ఉన్న పరిస్థితి వేరు. నేను తర్వాత మనకు వచ్చిన మలుపులు మీకు తెలుసు. అవునవును.